మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 1వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న రావి యలవర్తి. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి గ్రామదర్శిని వేదికగా నిలుస్తుందంటూ వెల్లడి. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా. సుమారు 600 మందికి ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్లను అందించిన ఆర్టీఓ సిబ్బంది. ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 104వ మహాజన సభను నిర్వహించిన బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలను అందించడంలో బ్యాంక్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందంటూ వెల్లడి. గుడివాడ 1వ వార్డు నందు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు ఆ వార్డు కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావుతో కలిసి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాలన యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి సత్వర పరిష్కారానికి వేదికగా గ్రామదర్శిని నిలిచిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక 1వ వార్డులో గ్రామదర్శిని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో అధికార యంత్రాంగం అంతా గ్రామం, వార్డుల్లో పర్యటిస్తోందని, వారి దృష్టికి సమస్యలను తేవాలని సూచించారు. ప్రజలు తమకున్న సమస్యలను ఈ కార్యక్రమంలో తెలుపుకుని పరిష్కారాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో తొలి రోజు మన కార్యక్రమం కానీ, వార్డు దర్శనం కానీ, అదేవిధంగా ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 1500 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ 1500 రోజుల్లో అనేక కార్యక్రమాలు ఈ రోజున అర్బన్ ఏరియా మున్సిపాలిటీలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇల్లు నిర్మించే కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గతంలో ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం చేయని విధంగా వాళ్ళ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే సంక్షేమం కోసం కూడా దగ్గర 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ కుటుంబాలు సంతోషంగా ఉండటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఈ రోజున సాధికార మిత్రాల ద్వారా అన్నీ కూడా ఎంపిక చేసి వారికి న్యాయం చేస్తాయి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఎన్ని పూర్తి చేస్తాయి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా రోడ్డు నిర్మించుకున్నాం. మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నాం. అలాగే ఇంకా మిగిలిపోయి ఇందాకే డ్రైనేజీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు పొద్దు నుంచి కూడా 7 గంటలకు పూర్తిగా అందరూ సిబ్బంది, కమిషనర్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అటెండ్ అయ్యి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, శానిటేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాం. వాళ్ళు అన్ని శాఖలు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వార్డుని నిజంగానే వెనకబడిన వార్డు, అనేక మంది ఎస్సీలు ఉన్న దళిత సోదరులు నివసిస్తున్న ప్రాంతం. తప్పకుండా గతంలో ఏ విధంగా పనిచేసామో 2000-2004లో డిఎఫ్ఐడి నిధుల ద్వారా ఈ రోజున ఎస్సీ సబ్ ప్రాంతం పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి. వాళ్ళ అనేక కార్యక్రమాలు ఇవాళ చేసుకునే అవకాశం ఉంది. ఎంత చేసుకుంటే అంత అవకాశాలు ఉన్నాయి. దాన్ని ప్రజలు సహకరించమంటున్నాం. కొన్ని ఇబ్బందులను కూడా తొలగించి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకి మేలైన పరిపాలన కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఫలాలు అందరికీ అందే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తున్నా. జై హింద్, జై జన్మభూమి. ఈరోజు గ్రామదర్శిని కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులోనూ, ప్రతి వీధిలోనూ పాదయాత్రగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లు చేయడమే కాకుండా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏం కావాలి, అక్కడ ఆ ప్రాంతంలో గతంలో ఏమున్నాయి, ఈ 4 సంవత్సరాల నుంచి ఏంటి మనం చేసాం డెవలప్మెంట్, ఇంకా చేయవలసినవి ఏమున్నాయి తెలుసుకోవడమే గ్రామదర్శిని కార్యక్రమం. ఇది ప్రజలకి మేలు జరిగేటటువంటి కార్యక్రమం, ప్రజలకి మంచి చేసేటటువంటి కార్యక్రమం. ప్రజల వద్దకు పాలన, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల వ్యవస్థని అందరినీ కూడా ప్రజల వద్దకు పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు భారతదేశంలోనే
నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే అది నాయకుడి యొక్క ప్రతిభ, మరి కష్టపడే మనస్తత్వం వలన జరిగే కార్యక్రమం. అట్లాగే మన గుడివాడ కూడా 110 మున్సిపాలిటీలు ఉంటే మరి నెంబర్ 1 స్థానంలో గుడివాడ ఉందంటే ఈ రోజున మనం తీసుకున్నటువంటి చర్యలు, ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక రంగం కాదు, ఏ రంగంలో తీసుకున్నా. ఈరోజు 1వ వార్డు తీసుకున్నట్టయితే గతంలో ఉన్నదానికి ఇప్పటికీ ఒకసారి ఈ వార్డు ప్రజలు బేరీ చేసుకుని అర్థమవుద్ది. ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని డ్రైనేజీలు కట్టాం. ఈరోజు మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ 40 లక్షల రూపాయలతో శాంక్షన్ రెడీగా ఉంది. మెయిన్ రోడ్డు ఎక్స్టెన్షన్, R&B రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి 4 రోజులు లేట్ అయింది, కానీ లేకపోతే ఈపాటిగా డ్రైన్ అయిపోయేది. వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య 25 లక్షల రూపాయలతో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేశాం. దానికి ఇంటర్ కనెక్షన్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి త్రాగునీటి సమస్య, ఈ 1వ వార్డుకి ఇటు పక్కన ఉన్నటువంటి 36వ వార్డు నాగవరపాడు మొత్తానికి మరి 6.5 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ రిజర్వాయర్ నిర్మాణం మీరు చూస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతూ ఉంది. పైన ట్యాంక్ స్లాబ్ కూడా వేసే స్టేజ్కి వచ్చేసాం. మనం ప్రజలకు ఏం చేసాం, మనకు ఉన్నటువంటి టెన్యూర్లో ఎంత పని చేసాం, వాళ్ళకి ఏం మేలు చేసాం, ఈ ప్రాంతంలో ప్రజలు చిరస్థాయిగా 10 కాలాల పాటు చెప్పుకుంటాకి ఏ పనులు జరిగినాయి అనేది ఈ ప్రజా వ్యవస్థలో ముఖ్యం. ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. అదే కార్యక్రమంతో ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఈ 1వ వార్డు కాదు 36 వార్డులని కూడా రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మేము, ప్రభుత్వ యంత్రాంగం, మా ఉద్యోగస్తులు, కమిషనర్ గారు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సహకారంతో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. గుడివాడ పట్టణ ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తారీఖున ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ప్రతి వారంలో థర్స్డే, గురువారము, శుక్రవారం 2 రోజుల్లో కూడా వార్డు బాట, వార్డు దర్శిని అని వెళ్ళి వార్డుల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వార్డులో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని తిరిగి అక్కడ ఉన్నటువంటి అంటే క్రిటికల్ ఇష్యూస్, అంటే అపరిష్కృత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేసేసి వాటి విధంగా తయారు చేయమన్నారు. గత 4 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో ఆ వార్డులో తయారు చేయనటువంటి అన్ని రకాల పనులు ఏ పనులు అయితే చేశారో ఆ పనుల్ని ఇంకా జరగవలసిన పనుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేయమన్నారు. దాంతోపాటుగా దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా 1వ వార్డులో ఈరోజు వార్డంతా తిరిగి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంతో గౌరవ చైర్పర్సన్ వారు, ఇన్ఛార్జి వారు, వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా, మా మున్సిపల్ వర్గ సిబ్బంది మరియు మిగిలిన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామదర్శన సందర్భంగా 1వ వార్డులోకి మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఫస్ట్ రోజునే ఫస్ట్ వార్డు మొదలెడతాం చాలా మరి సంతోషదాయకం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం 1500 రోజులు మరి ఈ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంగా ఈ రోజున వనమానం కార్యక్రమం, ప్రతి వార్డులో కూడా వనమానం కార్యక్రమం కానివ్వండి, మరి అభివృద్ధి కార్యక్రమంలో ఏమేం జరగలేదు, ప్రజల ఇబ్బందులు ఏమున్నాయి, ప్రజల మౌలిక సదుపాయాలు ఏం కల్పించాలి అని చెప్పి యంత్రాంగం మొత్తాన్ని కూడా మరి ప్రతి వార్డుకి పంపించి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు త్వరితగతంగా పరిష్కరించమని చెప్పి మరి ఆయన చెప్పడం, ఆయన ముందు చూపుకి కూడా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ఎంతో కొంత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ రోజున అధికారులను పంపించి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి ఆదేశించడం, వారు రావడం, ఇవాళ మరి మా వార్డులో కూడా అన్ని సమస్యలకు కూడా ఇమీడియట్గా ఏదైతే ఉందో దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడివాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించారు. ఈ ఎల్ఎల్ఆర్ మేళాకు ప్రజల వద్ద నుంచి విశేష స్పందన లభించింది. గుడివాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి వెంటనే సర్టిఫికేట్లను అందించడం వల్ల ఎంతో సమయం కలిసి వస్తుందని గుడివాడ ఉప ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ అన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సురేష్ పరిశీలించారు. రవాణా శాఖ పరిధిలోని మండలాల నుండి సుమారు 600 మంది ఈ మేళాను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులకు ఎల్ఎల్ఆర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రవికుమార్, ఏఎంవిఐలు కృష్ణవేణి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
2వ తారీఖున ఆర్టీఓ ఆఫీస్ గుడివాడ పరిధిలో ఎల్ఆర్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఇటు మహిళలే కానీ పురుషులే కానీ భారీగా వచ్చి వారు రవాణా శాఖ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ప్రతి వారికి కూడా చాలా ముఖ్యమైనది లైసెన్సు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా వాహనం ఉంటుంది. దాన్ని డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ కంపల్సరీ. ఈరోజు ప్రతి వారికి కూడా ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో లైసెన్స్ కూడా అంత ముఖ్యమైపోయింది. దీని యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకొని ఏ ఇంట్లో కూడా వాహనం లేనటువంటి మనుషులు లేరు ఇవాళ. కనీసం అట్లీస్ట్ మోటార్ సైకిల్ అనేది కామన్ అయిపోయింది మానవ జీవితంలో. అటువంటి తరుణంలో లైసెన్సులు ఇచ్చేదానికి మా యొక్క రవాణా శాఖ గుడివాడ వారు ముందుకొచ్చి మీ సేవలో మీకు సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా రవాణా శాఖ గుడివాడ వారు మీ ముందుకు వచ్చాం. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ కూడా ఇలాగ ఆలోచన చేసి రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి లైసెన్సులు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వాళ్ళకి లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రతి నెల కూడా దీని మీద సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రజలు కూడా తెలుసుకొని మీ ప్రాణానికి ప్రభుత్వం ఎంత భద్రత కల్పించాలని చూస్తుంది. దాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. పిల్లలకి మైనర్లకి వెహికల్స్ ఇవ్వవద్దు. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోండి. రవాణా శాఖ ముందుగా ఉంటుంది. మీ అందరికీ లైసెన్సులు ఇవ్వటంలో కానీ సర్వీసు సేవలు చేయటంలో కానీ ఇవాళ ఉంది. ప్రతి సర్వీసు కూడా ప్రతి సేవ కూడా ఆన్లైన్ చేశారు. మీరు మా వద్దకు ఎక్కడికి రావాల్సిన పని లేదు. మేమే వస్తున్నాం. కామన్ సర్వీస్ సెంటర్స్ అని పెట్టారు. అక్కడే మీకు స్లాట్స్ అన్ని బుక్ అవుతున్నాయి. అక్కడే చేసుకోండి. ఏదన్నా ఫిర్యాదులు కానీ మీకు సహాయ సహకారాలు సంప్రదింపులు ఉంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. మా విషయంలో రవాణా శాఖ విషయంలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేదు. మీరు ప్రజలు నమ్మండి. మా కోసం ఆర్టీఓకి ఇవ్వాలి, లేకపోతే సిబ్బందికి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి, ముడుపులు ఇవ్వాలి, ఇదంతా కొట్టిపారేయండి. ఎటువంటి లంచాలు ఇక్కడ తీసుకోబడదు. ప్రతి విషయంలో మీకు నేను ముందుంటానని చెప్పి మా రవాణా శాఖ మీ ప్రజలకి ఎప్పుడూ కూడా ముందుండి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రజలకి మీకు వచ్చినటువంటి పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఆర్టీఓ గారు నాకు తెలిసి ఇది 2వసారి మేళా నిర్వహిస్తున్నారు. చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి గ్రామాల్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చక్కగా సేవ చేస్తున్నారు. ఈ సేవను అందరం సద్వినియోగం చేసుకోండి. నిన్న కూడా ఆర్టీఓ గారు చెప్పి మెసేజ్ పెట్టమన్నారు. మా అపార్ట్మెంట్ అందరూ పెట్టాం. వాళ్ళంతా కూడా చాలామంది వచ్చారు, తీసుకుంటున్నారు. ఇంకా ఆర్టీఓ గారు కొంతమంది మరి స్త్రీలకి ముఖ్యంగా ప్రాముఖ్యతనిస్తూ మరి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ముందు ఇష్యూ చేయడం అనేది చాలా అందరూ గర్వించదగ్గ విషయం. మరి కాబట్టి మరి ఆర్టీఓ గారికి మరి ఆర్టీఓ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంత సింపుల్గా అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. లేదు సార్, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే వచ్చేసేసింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఇంత త్వరగా అయిపోద్ది, ఇంత సింపుల్గా వద్దని అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి ఆర్టీఓ ఆఫీస్కి. గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ అధ్యక్షతన బ్యాంకు 104వ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలను అందించడంలో ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య అన్నారు. స్థానిక అర్బన్ బ్యాంకులోని సమావేశ మందిరంలో బ్యాంక్ 104వ మహాజన సభను నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ పిన్నమనేని బాబ్జీ 104వ వార్షిక నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ
148.33 కోట్ల రూపాయల డిపాజిట్లకు చేరుకుని బకాయిలు 89.06 కోట్ల రూపాయలకు చేరాయని 2017-18 సంవత్సరమునకు బ్యాంక్ 247.37 లక్షల రూపాయలు నికర లాభం ఆర్జించిందన్నారు. ఆర్బీఐ నిబంధనలకు లోబడి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నామన్నారు. రుణాలపై వడ్డీ రేటు 1% తగ్గించేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపిందన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది సిబిఎస్ విధానంలో 100% ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం సెప్టెంబర్ నెలాఖరు కల్లా నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ కార్యదర్శి మరియు సిఇఓ టిఎస్ఎన్.ఆర్. చౌదరి, డైరెక్టర్లు సిహెచ్వి రమేష్ బాబు, బి తిరుపతయ్య, ఎన్ శ్రీనివాసరావు, ఎం కృష్ణమోహన్, ఎస్ రంగారావు, ఎస్ భోగేశ్వరరావు, ఎస్ సూరిబాబు, పి శ్రీ వెంకటేశ్వరరావు, టి సత్యనారాయణ, డి ఉమాకుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క 104వ జనరల్ బాడీ మీటింగ్ ఇవాళ జరుగుతూ ఉంది. ఈ బ్యాంక్ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కూడా వ్యాపారం విస్తరించుకుంటూ డిపాజిట్లు పెంచుకుంటూ అడ్వాన్సులు కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మా బ్యాంక్ యొక్క లాభం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 3,81,42,544 రూపాయలు. ట్యాక్స్ కట్టగా నికర లాభం వచ్చి 2,47,36,924 రూపాయలు రావటం జరిగింది. అది ఇవాళ జనరల్ బాడీలో మెంబర్స్ అందరి ముందు షేర్ హోల్డర్స్ అందరి ముందు కూడా పెడతాం జరిగింది. దాన్ని ఆమోదించుకోవడం కూడా జరిగింది. ఈ మా బోర్డు వచ్చిన తర్వాత ప్రతినిత్యం కూడా మేము డిపాజిట్లు ఎలా పెంచుకోవాలి, పెంచే విధంగా, అట్లాగే అడ్వాన్సెస్ రుణ సౌకర్యం కల్పించడంలో సరళీకృత విధానాలని అమలు చేస్తూ ముందుకు వెళ్ళటం కూడా జరిగింది. దానివల్ల కూడా మేము ఈ ప్రాఫిట్ని పోయిన సంవత్సరం మీద కూడా 15% మా ప్రాఫిట్ రేషియో కూడా పెరిగింది. అట్లాగే కాకుండా పోయిన సంవత్సరానికే మేము బ్యాంక్ అంతా కూడా టోటల్గా కోర్ బ్యాంకింగ్ అంతా కూడా అమలు చేసి మొత్తం మా బ్రాంచ్ నెట్వర్క్ అంతా కూడా మా సొంత నెట్వర్క్తో ఏర్పాటు చేసుకుని సర్వర్లు కూడా ఇక్కడే పెట్టుకుని మేమే ఇవాళ దాన్ని ఆపరేట్ చేసే విధంగా కూడా బ్యాంక్ని తీసుకెళ్ళటం జరిగింది. రాబోయే రోజుల్లో అంతా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని నడుస్తున్నటువంటి పరిస్థితులు. దాంట్లో కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్కి ధీటుగా కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మెసేజెస్ మనం బ్యాంకులో డబ్బులు తీసినా ఇది చేసినా మెసేజెస్ అవన్నీ కూడా ఇవాళ ఇవ్వటం జరుగుతూ ఉంది. పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క డిపాజిటర్కి కూడా చెప్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ బ్యాంక్ యొక్క రిజర్వ్లో కూడా ఇదివరకటి మీద డబల్ అయినాయి, పెరిగినాయి, అంత బ్రహ్మాండంగా ఉంది మన బ్యాంక్ ఎక్కడ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. డిపాజిట్లు తప్పకుండా మన బ్యాంకులో వేసుకోండి. అడ్వాన్సెస్ కూడా పెంచుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా లాభాలు పెరుగుతాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రెషర్ అయితే రాలేదు. కానీ అక్కడక్కడ కొంతమంది అది ఇట్లా ఉందండి, ఇది ఇట్లా ఉంది, ఇవి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కానీ గుడివాడ అర్బన్ బ్యాంక్ గురించి మొట్టమొదటి నుంచి ఏదైతే ఉన్నారో, ఇంతకుముందు చేసినటువంటి ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలాగైతే చేశారో అలాగే ఈ బోర్డు కూడా అలాగే చేస్తూ ఉంది. మీరందరూ కూడా షేర్ హోల్డర్ డిపాజిట్దారుల యొక్క నమ్మకమే మా బ్యాంక్ యొక్క అభివృద్ధికి కారణం. ఇవాళ దాని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేమంతా నడుస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా ముందుకు వెళ్తామని ముందు రోజుల్లో కూడా చెప్తూ బ్యాంక్ గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డిపాజిట్లు వేయండి, ఇంకా అభివృద్ధి చేస్తాం, కొత్త బ్రాంచ్లు కూడా తీసుకొస్తాం, ఇంకా బ్యాంకుని ఇంకా విస్తరిస్తాం. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ముందు ఇవాళ ఇప్పటివరకు మన జిల్లాలోనే ఉన్నాం. ముందు ఇంకా రావాల్సిన 2-3 బ్రాంచ్లు అప్లై చేసి ఉన్నాం. ఈ సంవత్సరం వస్తాయి అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూడా మనం విస్తరించి బ్యాంకును కూడా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ 104వ ఏజీఎం ఇవాళ ఇక్కడ అన్నీ ఏవైతే చేసామో అవన్నీ కూడా ఇక్కడ మేము ఏజీఎంలో యాక్సెప్ట్ చేయించుకొని అంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం.
సంతోషం. గుడివాడ కిన్నెర కాంప్లెక్స్ నందు ఆర్య డాన్స్ అకాడమీ మోడర్న్ ఫిట్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో పేదలను ఆదుకునేందుకు గోపి కేర్ ఫౌండేషన్ సభ్యులకు 15,499 రూపాయల చెక్కును వితరణగా అందించారు. వృద్ధులను అనాథలను ఆదుకునేందుకు యువత ముందుకు రావటం అభినందనీయమని గోపి కేర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మద్దాల డానియేల్ అన్నారు. స్థానిక కిన్నెర కాంప్లెక్స్ లో ఆర్య డాన్స్ అకాడమీ మోడ్రన్ ఫిట్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో గోపి కేర్ ఫౌండేషన్ కు 15,499 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డానియేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని అందించాలన్నారు. ఆర్య డాన్స్ అకాడమీ సభ్యులు పేదలను ఆదుకునేందుకు ముందుకు రావటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సభ్యులు మౌనిక, సతీష్, గోపి, కళ్యాణి, ఉదయ్, యామిని, కవిత తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోపి నానుపాత్రుని ఫ్రమ్ పుట్లచేరు. నాది గోపి కేర్ ఫౌండేషన్ అండ్ శ్రీ దుర్గాభవాని స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నడవబడుతుందండి. తెలంగాణలో 198/2016 రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ వచ్చేసి 135/2016 రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. గత 3 సంవత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అట్లాగే మన యొక్క ఇక్కడ ఒక పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్లో 15 లక్షల ఊపిరితిత్తుల క్యాన్సర్లకు కూడా మన ఆశ్రమం నుంచి చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు ఒక 50 మందికి భోజన ప్యాకెట్లు చేయడం జరిగింది. ఇదంతా నేను ఒక్కడిని ప్లస్ కొంతమంది సాయంతో ఇది అంతా చేస్తున్నాము. ఎవరో వస్తున్నారు, ఎటో వెళ్ళిపోతున్నారు, సరిగా ఉండట్లేదు. నేను ఎప్పటికి కూడా ఒక్కడిని అయిపోతున్నాను అనుకున్న బాధపడుతున్నటువంటి తరుణంలో నా తమ్ముడైనటువంటి డానియల్ మద్దాల క్రిస్టియన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారండి. నా తమ్ముడు డానీ నాకు బాగా సపోర్ట్ చేసి బ్యాక్ బోన్గా నిలిచారు. ఆయన నిలిచిన వెంటనే ఈ ఆర్య డాన్స్ అకాడమీ ఆర్య గారు ఎంతో వెన్నుదన్నుగా ఉండి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఈరోజు మమ్మల్ని చాలా బాగా ఆదుకుంటున్నారు. దానికి తోడు మేడం గారు మోడర్న్ ఫిట్నెస్ వరల్డ్ మౌనిక గారు సపోర్ట్ చేస్తున్నారు. పైగా ఇక్కడ డాన్స్ అకాడమీలో చేస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వీళ్ళకి బ్యాక్ బోన్గా ఉన్నారు. సో అందరము కలిసి ఏదో ఉడతా భక్తిగా మొన్న రీసెంట్గా డానీ మద్దాలా గారు బర్త్డే సందర్భంగా ఒక 100 జతలు నూతన వస్త్రాలు, 100 భోజన ప్యాకెట్లు మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో పంచామండి. అట్లాగే మొన్న ఆర్య గారు చిన్న కార్యక్రమం చేసిన దాంట్లో అట్లాగే సేమ్ మళ్ళీ ఐటమ్స్ పంచామండి. ప్రతిరోజు మేము ఎక్కడో దగ్గర ఇట్లా భోజనాలు సప్లై చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా కలెక్షన్ ఎక్కడా చేయలేదండి. ఎవరైనా దాతలు స్పందించి వచ్చి ఫస్ట్ మా ఆశ్రమాన్ని చూడండి, పుట్లచేరు వచ్చి మా ఆశ్రమం చూడండి. మీకు నచ్చిన తర్వాత ఫస్ట్ మీరు దాతగా మాకు ఉన్నా లేకున్నా కానీ నిరుపేదలు ఎక్కడైనా ఉంటే మాకు దయచేసి తెలియజేయండి. బాగా మంచాన పడిన ముసలి వాళ్ళు ఉన్నా సరే తీసుకొచ్చి మా ఆశ్రమంలో జాయిన్ చేసేసేయండి. వాళ్ళ బాగోగులు మేము చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మీరు వచ్చి మా ఈ క్రిస్టియన్ ఈవెంట్ డానీ మద్దాలా గారి లాగా, ఆర్య అకాడమీ వాళ్ళు సపోర్ట్ లాగా, అట్లాగే ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు సపోర్ట్ లాగా మీరు కూడా మాకు వస్తే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ప్రత్యేకించి నా తమ్ముడు డానీ మద్దాలకు, ఆర్యకు అండ్ మౌనిక గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగా నిర్వహించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన డ్యాన్స్ అకాడమీ, అదే ఆర్య డ్యాన్స్ అకాడమీ నుంచి, తర్వాత అలాగే మోడర్న్ ఫిట్నెస్ వరల్డ్ మన మౌనిక మేడం దగ్గర నుంచి వీరు మరి అనాథలను అలాగే వృద్ధుల్ని కొంచెం ఆదుకోవటానికి వాళ్ళ 2 ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒక కొంత అమౌంట్ వాళ్ళు ఫండింగ్ ద్వారా మన గోపి కేర్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న మన గోపి గారికి ఫండింగ్ ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ దేనికంటే ఇలాగా ఎంతోమంది మీరు కూడా ఇలాంటి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ గోపి కేర్ ఫౌండేషన్స్కి ఎటువంటి సహాయాలు లేక కొంచెం ఆయన సొంత వ్యవధితో ఆయన ముందుకు వస్తున్నారు. సో మీరందరూ కూడా ఎన్నో సహాయం చేయటకు ఇలాంటి అవకాశం మీరు కూడా చేయాలని చెప్పేసి గోపి కేర్ ఫౌండేషన్స్కి మీరు కూడా మంచి మంచి సహాయం చేస్తూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆగస్టు 4-5 తేదీలలో గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ షటిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ది గుడివాడ క్లబ్ షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలను ఈ నెల 4-5 తేదీల్లో స్థానిక గుడివాడ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామ్ ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావులు తెలిపారు.
స్థానిక గుడివాడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ది గుడివాడ క్లబ్ ఆధ్వర్యంలో అమరావతి, గుంటూరు, కృష్ణా జిల్లాల స్థాయిలో షటిల్, బ్యాడ్మింటన్, డబుల్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు, మెడలిస్ట్, నాన్ మెడలిస్ట్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో నేషనల్, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 3వ తేదీలోపు ఎంట్రీలను సమర్పించాలని కోరారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, ముగింపు కార్యక్రమానికి శాప్ చైర్మన్ పి అంకమ్మ చౌదరి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోటీల కన్వీనర్లు శివశంకర్, డి హరిసతీష్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్కి వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎప్పటి నుంచో టోర్నమెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్లబ్ని రేపు రాబోయే తారీఖుల్లో మీరు మీ విలేకరులందరూ వచ్చి ఆ క్లబ్ను సహకరించి ప్రెసిడెంట్ అయినటువంటి రామప్రసాద్ గారికి, అలాగే క్లబ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆగస్టు 4-5 తారీఖున చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గుడివాడ క్లబ్ 1923లో స్థాపించబడింది. నేటికి 95 సంవత్సరాలు ఈ క్లబ్ స్థాపించబడి, ఈ క్లబ్లో అనేకమైనటువంటి క్రీడలు, మంచి గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయటం, అలాగే మంచి జిమ్ ఉంది, మాకు టెన్నిస్ కోర్ట్ ఉంది, అలాగే షటిల్ 2 వుడెన్ కోర్ట్స్ 2 ఉన్నాయి. చాలా టోర్నమెంట్స్ ఇక్కడ మేము కండక్ట్ చేసాం. గత 90 సంవత్సరాల్లో అనేక మంది, కోనేరు హంపి ఇక్కడ ఆడింది, అలాగే చిరంజీవి గారి అమ్మాయి ఇక్కడ ఆడింది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ ఆడి వెళ్ళాడు. చాలామంది షటిల్ టోర్నమెంట్స్ ఇక్కడ పెద్ద వాళ్ళందరూ కూడా ఈ క్లబ్లో ఆడి వెళ్ళినటువంటి వాళ్ళే. శ్రీజ కూడా అదే, అలా చాలామంది ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆడారు. దీనిలో భాగంగానే రేపు ఆగస్టు 4-5 తారీఖుల్లో మా క్లబ్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారి ప్రోత్సాహంతో రేపు షటిల్ డబుల్స్ టోర్నమెంట్ మెడలిస్టులు, నాన్ మెడలిస్టులు ఇద్దరికీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దాంట్లో గుంటూరు, కృష్ణా, అమరావతికి సంబంధించినటువంటి సుమారుగా 100 మంది డబుల్స్ టోర్నమెంట్స్, అంటే సుమారుగా 200 మంది పార్టిసిపేషన్ ఇక్కడ జరుగుతుంది. ఆ 2 రోజులు కూడా క్లబ్ ఆతిథ్యం ఇచ్చి అందరికీ కూడా పైన క్రింద మంచి రూమ్స్ అవి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసి చక్కగా ఆతిథ్యం ఇస్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా, అలాగే 2 రోజులు కూడా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి వాళ్ళందరూ ఎంతో సహకరిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో ఆర్గనైజింగ్ కమిటీగా రంగబాబు, అలాగే సత్యనారాయణ గారు ఏఎన్ఆర్ కాలేజీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అయినా, అలాగే సతీష్ గారు నోకియా, వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్స్. వీళ్ళు చక్కగా అందరి దగ్గర చాలా ప్రతిష్టాత్మకంగా ఈ క్లబ్ ద్వారా నిర్వహించాలి అనేటువంటి ఉత్సాహంతో క్లబ్లో కూడా సెక్రటరీ గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఇద్దరు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. దీనిలో ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి ఎస్పీ గారు అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని సుబ్రహ్మణ్యేశ్వరరావు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నేను తీసుకొస్తానని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేసి అడిగితే ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా, ఆయన షటిల్ ఆడతారు. ఆయన అక్కడ ఈ షటిల్ టోర్నమెంట్ అన్నా షటిల్ అన్నా ఆయనకి చాలా ఇష్టం. మమ్మల్ని అందరినీ ఒక అరగంట సేపు ఆయన కూర్చోబెట్టి లోపల అందరినీ పక్క కూర్చోబెట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మీ టోర్నమెంట్ ఓపెనింగ్కి వస్తానని చెప్పి మాకు ప్రామిస్ చేశారు ఆయన. అలాగే ఓపెనింగ్ ఫంక్షన్ని ఆయనతో చేయించి క్రీడలు ముగింపు వేడుకలన్నీ కూడా అంకమ్మ చౌదరి గారు, శాప్ చైర్మన్ ఆయన అంకమ్మ చౌదరి గారు, ఆయన కూడా మా క్లబ్ పెద్దలందరికీ కూడా అత్యంత ఆప్తుడైన. ఒక్కసారి ఫోన్ చేసి నువ్వు రావాలి ఏమైనా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి 5వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి ఫంక్షన్కి ఆయన కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా మేము అందరం వెళ్ళి కూడా ఆయన్ని పర్సనల్గా కార్డు ఇచ్చి కలిసి మీరు తప్పనిసరిగా రావాలంటే తప్పనిసరిగా వస్తానని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడానికి కూడా మీకు ఏమన్నా కావాలంటే మీ క్లబ్ పెద్దల తరఫున మీరు మాకు విన్నపాన్ని ఇవ్వండి, మీకు ట్రైనర్స్ని కూడా మేము పంపుతామని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మన స్టేడియంకి మీకు అనుసంధానం చేస్తూ మంచి ఎవరినన్నా ట్రైనర్స్ని కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు ఆయన. మేము ఈ నెల ఆగస్టు 4-5 తారీఖుల్లో శనివారం, ఆదివారం నాడు బ్యాడ్మింటన్ షటిల్ టోర్నమెంట్ ది గుడివాడ క్లబ్ కండక్ట్ చేస్తున్న దాన్ని కృష్ణా, గుంటూరు, అమరావతి జిల్లాల బ్యాట్స్మెన్స్కి మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. దీనికి సంబంధించి మాకు 100 టీముల వరకు దగ్గర మాకు పార్టిసిపేషన్ ఉంది. మేము అనుకోగానే రామప్రసాద్ గారైనా, సుబ్రహ్మణ్యేశ్వర గారైనా, ఇంకో ఆయన రామభూషణ్ గారు, ఆయన కూడా ముందుకు వచ్చి లేదంటే మీరు చేయండి, ఈ కార్యక్రమం మీరు చేస్తే మన క్లబ్ కూడా కొంచెం మనకి ఒక వెలుగు వస్తుంది, క్లబ్ ఒక పేరు వస్తుంది మనం చెప్పి చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సహకరించే వాళ్ళలో మనకి నేషనల్ ప్లేయర్ గంగాధర్ ఉన్నాడండి, తను కూడా సహకరిస్తున్నాడు.
మనకి ఈ టోర్నమెంట్ జరుగుతాకి సచిన్ గారైనా, రంగబాబు అయినా, శంకర్ గారు ఫుల్గా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే నేను ఎదుర్కొంటున్నాను. అందరి దగ్గర మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని జిల్లాల నుంచి కూడా ఎవ్రీవన్ పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీన్ని మీరు ఇంకొంచెం మీరు మీ మీడియా తరఫున ఇంకొంచెం చేయగలరని చెప్పి, ఎక్స్పోజ్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ 1వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న రావి యలవర్తి. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి గ్రామదర్శిని వేదికగా నిలుస్తుందంటూ వెల్లడి. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా. సుమారు 600 మందికి ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్లను అందించిన ఆర్టీఓ సిబ్బంది. ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 104వ మహాజన సభను నిర్వహించిన బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలను అందించడంలో బ్యాంక్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.